హాయ్ అండి. ఈరోజైతే మా పాపకి వ్యాక్సిన్ వేయించాలి. అందుకే మార్నింగే లేచి పనులన్నీ చాలా త్వరగా ఫినిష్ చేసుకున్నాను. అండ్ మేమైతే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యాక్సిన్స్ రెండూ వేయిస్తున్నాము. అండ్ గవర్నమెంట్‌లో లేని చాలా వ్యాక్సిన్స్ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉంటాయి. అవన్నీ వేయించుకోవడం పిల్లలకి చాలా మంచిది. నేనైతే దేవుడు దండం పెట్టుకుని స్టార్ట్ అయ్యాము. అండ్ దేవుడి దగ్గర బొట్టు తీసి పిల్లలకి పెడుతుంటే మావాడు, "అమ్మ ఎందుకు బొట్టు పెడుతున్నావు?" అని నన్ను అడుగుతున్నాడు. కిందకి వెళ్ళాక మావాడు కీస్ ఇమ్మంటే ఇవ్వను, నేనే దాచేస్తానని అంటున్నాడు. చూడండి ఎంత సరదాగా అంటున్నాడో. ఇచ్చేయమ్మా ప్లీజ్ అమ్మా. బూజుడు వస్తే మరి ఏం చేస్తావు? నువ్వు దెబ్బేయలేవు, నువ్వు చిన్నోడు కదమ్మా. ఇచ్చేయమ్మా. ఓకేనమ్మా. సరే అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఓకే. కేసుకైతే హాస్పిటల్ దగ్గరేనండి. నడిచి వెళ్తే అయితే ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ మావాడైతే నైట్ నుంచి చెల్లెమ్మకి ఇంజెక్షన్ ఎప్పుడో అని అడుగుతున్నాడు. మార్నింగ్ లేచాక నేను మా పాప వెళ్దాం అనుకున్నాం. కానీ వాడు నేను వస్తాను అన్నాడు. కానీ సమ్మర్లో నడిచి వెళ్ళడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. పోనీ ఈరోజు కూడా ఎండ అంత ఎక్కువగా లేదు కదా అని చెప్పి మేమైతే అందరూ కలిసి బైక్ మీద అలా సరదాగా వెళ్ళాము. మా వాడికి బైక్ మీద తిరగడం అంటే చాలా ఇష్టము. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మేమైతే ఎవ్రీ సాటర్డే వెళ్తాము. ఇక్కడ ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కాకుండా ఇంకా చాలామంది దేవుళ్ళు ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ సరస్వతిదేవి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ చాలామంది అక్షరాభ్యాసాలు చేయించుకుంటారండి. హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. హాస్పిటల్కి లోపలికి వెళ్ళే ముందు నేనైతే మాస్క్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మాస్క్ తప్పనిసరి. నో మాస్క్ అండ్ నో ఎంట్రీ. నేమైతే రాయించుకున్నాము. మా నెంబర్ 11 అని చెప్పి కూర్చోండి పిలుస్తామన్నారు. ఈలోపు మావాడైతే వచ్చి నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేస్తాను, వీళ్ళకి ఇచ్చేస్తాను అంటూ తీసేస్తున్నాడు. రిషి ఎవరికి ఇచ్చేస్తావా? మరి మనకు డబ్బులు ఎలా ఉంటాయమ్మా? అన్నీ తీసేస్తున్నాడని వాళ్ళ నాన్న వెళ్ళి ఆడుకోమంటే అక్కడికి వెళ్ళి దోమలు కొడుతున్నాడు. ఈ లోపు అయితే నర్సు వచ్చి నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి అని చెప్తే చిల్లంకి ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్ చేస్తారో దాన్ని చూద్దామని చెప్పి మావాడు త్వరగా అయితే లోపలికి వెళ్ళిపోదామని తెగ ఏడుస్తున్నాడండి. అయిందండి. ఫస్ట్ అయితే నార్మల్ చెకప్ చేసి అంతా బాగానే ఉందని చెప్పారు. ఈ వ్యాక్సిన్కి అయితే నో పెయిన్ అండ్ నో ఫీవర్, అన్ని ఫుడ్స్ అయితే నార్మల్గానే పెట్టచ్చని చెప్పారండి. ఎక్కడెట్టావు మనిషి? నీకేనే ఇచ్చాను. ఇంటికి వచ్చేసాక అయితే తాళాలు తీస్తాను అంటున్నాడండి. ఈ లోపు అయితే మా పక్కన పాప వస్తే తనకు చెప్తున్నాడు వాళ్ళ చెల్లి ఎలా ఏడ్చింది, ఎలా ఇంజెక్షన్స్ చేశారని చెప్పేసి మొత్తం తనకి చాలా క్యూట్గా చెప్తున్నాడండి.
ఆ? ఎలా ఏడ్చిందమ్మా? నువ్వేం చేసావు మరి? ఆ? ఓయ్ ఏటేటి దూరేసావా అలాగా? డాక్టర్ గారు ఏమన్నారు? ఆ?